Hey buddies, welcome to another Securita. This is Jatin. So I think you people are doing great. So if you are a person who is thinking to choose degree or paramedical, so this video is for you. But when it comes to your family पापा के बोलते लाइक डिग्री सब लोग कर रहे हैं, आप करके क्या करते बोल के, और बाया के बोलते पैरामेडिकल में फ्यूचर नहीं है बोल के, और when it comes to your sister she says like और कितने दिन लगता सोचने के लिए बोल के. So if you are a person like this, so in this video I will give you some real examples and best differences between degree and paramedical. So watch till end. So without any delay we are going to start our video. So we are going to discuss the differences between paramedical and degree. సో పారామెడికల్కి డిగ్రీకి డిఫరెన్సెస్ ఏందనేది మనం అయితే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు ఒక కన్క్లూజన్ అనేది వస్తుంది. సో ఏది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్, డిగ్రీనా పారామెడికల్ అని చెప్పి. సో ఈ వీడియో అనేది ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. సో నేనైతే ఓన్లీ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నా, డిగ్రీ ఎట్లుంటుంది అండ్ పారామెడికల్ ఎట్లుంటుంది అని చెప్పి. సో ఆ రిసోర్సెస్ని బేస్ చేసుకొని యూ ఆర్ ఏబుల్ టు సెలెక్ట్ ద కోర్స్ విచ్ ఇస్ ఫిట్ ఫర్ యూ. ఓకేనా? సో ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. సో లెట్స్ గో టు అవర్ వీడియో పారామెడికల్ కోర్సెస్. సో పారామెడికల్ కోర్సెస్ అండ్ డిగ్రీకి డిఫరెన్స్ ఏం చూద్దాం. ఫస్ట్ మెయిన్గా పారామెడికల్ కోర్సెస్ దేని మీద ఫోకస్ చేస్తాయి అంటే, సో స్టూడెంట్స్కి మెడికల్ రోల్స్లో సపోర్ట్ చేయడానికి మాత్రమే ట్రైన్ చేస్తాయి. ఓకేనా? సో ఎప్పుడైతే ఈ పారామెడికల్ కోర్స్ నుండి పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళు డాక్టర్ ఆర్ నర్స్ వాళ్ళతోని వర్క్ అయితే చేస్తారు. సో మెడికల్ స్కిల్స్ మీద. ఓకేనా? పారామెడికల్ కోర్స్ అనేది స్పెషల్గా మెడికల్ స్కిల్స్ ఏవైతే ఉంటో ఆ మెడికల్ స్కిల్స్ మాత్రమే వాటి మీద మాత్రమే ఫోకస్ చేస్తాయి. సో డిగ్రీకి వచ్చేసరికి లైఫ్ సైన్సెస్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. సో ఇందులో ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్, బయాలజీ, సో ప్రతి సబ్జెక్ట్స్ గురించి కూడా ఉంటాయి. సో లివింగ్ ఆర్గానిజమ్స్ బయాలజీ గురించి ఉంటుంది. ఇందులో ఏంటంటే జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎకాలజీ, సో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మెయిన్గా డిగ్రీకి వచ్చేసరికి ఏదైతే రీసెర్చ్ బేస్డ్ అండ్ థియరీ ఓరియంటెడ్ అయితే మనకు సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డ్యూరేషన్, పారామెడికల్ కోర్సెస్ అనేది మనకి 2 to 3 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటాయి అండ్ 3 to 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటాయి. సో 2 to 3 ఇయర్స్ ఉన్న వాటిని మనం డిగ్రీ అంటాం అండ్ 3 to 4 ఇయర్స్ ఉన్న వాటిని మనం బీఎస్సీ అంటాం. సో ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి అంటే అనస్థీషియాలజీ కానీ, రేడియాలజీ కానీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇట్లా ఉంటాయి పారామెడికల్ కోర్సెస్ లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డ్యూరేషన్ ఇన్ డిగ్రీ, ఓకేనా, డిగ్రీలో డ్యూరేషన్కి వచ్చేసరికి 3 to 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. దాన్ని యూజీ అంటాం. అండ్ మనం తర్వాత పీజీ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎంఎస్ ఆర్ పిహెచ్డి లాంటివి కూడా ఉంటాయి. అండ్ మనకి అడిషనల్ స్టడీ అనేది అవసరం పడుతూ ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ. అండ్ స్కోప్కి వచ్చేసరికి ఏదైతే ఈ పారామెడికల్ కోర్స్ ఉందో పారామెడికల్ కోర్స్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మెయిన్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి అండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో పేషెంట్ కేర్ని ప్రొవైడ్ చేసేలా, డయాగ్నోస్టిక్స్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేలా, హెల్త్ కేర్ సెట్టింగ్స్లా పనిచేయడానికి మెయిన్గా వీళ్ళని డిజైన్ చేస్తారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, సో దట్ స్కోప్ అనేది హెల్త్ కేర్ ఇండస్ట్రీలో మాత్రమే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ టీచింగ్ సైడ్ కూడా పోయే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. ఓకే, ఇది స్కోప్ గురించి పారామెడికల్ కోర్స్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్కోప్ ఇన్ డిగ్రీ, సో స్కోప్కి వచ్చేసరికి వీళ్ళు ఒక వైడ్ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది డిగ్రీ వాళ్ళు. సో సైంటిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ టాపిక్స్ అన్నిటిని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లోపల వీళ్ళకైతే స్కోప్ అయితే ఉంటుంది. లైక్ మాలిక్యులర్ బయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, సో ఇట్లాంటి ఫీల్డ్లో వీళ్ళకి వర్క్ అయితే ఉంటుంది డిగ్రీ వాళ్ళకి. సో వీళ్ళకు ఎట్లా అంటే రీసెర్చ్ బేసిస్ ఆర్ అనలైసిస్ బేసిస్ మీద వర్క్ అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్కోప్ ఇన్ డిగ్రీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ పాత్, సో కెరియర్ పాత్కి వచ్చేసరికి ఎవరైతే పారామెడిక్స్ ఉంటారో, పారామెడికల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో హాస్పిటల్స్లా, క్లినిక్స్లా, డయాగ్నోస్టిక్ ల్యాబ్స్లలో, అంబులెన్స్ సర్వీసెస్లా టెక్నీషియన్ లాగా పనిచేయడానికి అయితే కెరియర్ పాత్ ఉంటుంది. లైక్ అనస్థీషియా టెక్నీషియన్ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్ అవ్వచ్చు, రేడియాలజీ టెక్నీషియన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కెరియర్ పాత్. సో వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ పాత్ ఇన్ డిగ్రీ లైఫ్ సైన్సెస్, వీళ్ళకు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత రీసెర్చ్ ల్యాబ్ లోపల, ఫార్మాస్యూటికల్స్ లోపల, బయోటెక్నాలజీ కంపెనీస్ లోపల, అకాడమియా లోపల ఆర్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, సో వీళ్ళు ఫర్దర్గా స్టడీ చేసుకోవాలనుకుంటే స్టడీ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ రీసెర్చ్ రోల్స్లో కూడా మనకి కెరియర్ అనేది ఉంటుంది. దిస్ అబౌట్ ద డిగ్రీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జాంపుల్స్,
సో ఎవరైతే పారామెడికల్ చేస్తుంటారో పారామెడికల్ వాళ్ళు ఏమేమి చేయవచ్చు అంటే డిఎంఎల్టీ చేయవచ్చు, ఆర్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చేయవచ్చు, ఆర్ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ చేసుకోవచ్చు పారామెడికల్ కోర్స్లో. అండ్ ఇప్పుడు వచ్చిన పారామెడికల్ కోర్సులోనే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ కూడా ఉన్నాయి. అండ్ వేరే వేరే టెక్నాలజీస్ని కూడా పారామెడికల్ కోర్సెస్లో ఇప్పుడు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని లాంచ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద పారామెడికల్ కోర్సెస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్, సో మనకి బీఎస్సీ ఇన్ మైక్రోబయాలజీ చేసుకోవచ్చు, బీఎస్సీ ఇన్ బయోటెక్నాలజీ చేసుకోవచ్చు, బీఎస్సీ ఇన్ జువాలజీ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కెరియర్ పాత్స్ ఇన్ డిగ్రీ లైఫ్ సైన్సెస్. So this is about the differences between paramedical courses and degree in life sciences. And when it comes to practical versus theory, so practical కోను థియరీకి వచ్చేసరికి మనకి పారామెడికల్ కోర్సెస్లో ఎక్కువ ప్రాక్టికల్ అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే హెల్త్ కేర్లో వర్క్ చేస్తారో కాబట్టి వాళ్ళకి మెయిన్గా పేషెంట్స్తోని ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ప్రాక్టికల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థియరీ, సో డిగ్రీ వాళ్ళకి థియరీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ రీసెర్చ్ కోసం కానీ, సో బయాలజికల్ ప్రాసెస్ ప్రతిదీ అర్థం చేసుకోవడానికి కానీ వీళ్ళకైతే ఎక్కువ థియరీ పార్ట్ అయితే ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు లైఫ్ సైన్సెస్. అండ్ కెరియర్ ఫోకస్కి వచ్చేసరికి పారామెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు డైరెక్ట్ పేషెంట్ కేర్లో వర్క్ చేస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఎవరైతే సైన్స్ గ్రాడ్యుయేట్స్ లైఫ్ సైన్సెస్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు రీసెర్చ్లా, డెవలప్మెంట్లా, ఎడ్యుకేషనల్ రోల్స్లో వీళ్ళకైతే కెరియర్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఇన్ డిగ్రీ అండ్ పారామెడికల్. సో డిగ్రీకి పారామెడికల్కి డిఫరెన్సెస్ అయితే చూసినాం. అయినా కూడా కొంచెం ఎక్కడో ఒక దగ్గర కొంచెం డౌట్ అవుతుంటుంది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి. సో దట్స్ ద రీజన్ ఐ విల్ గివ్ యూ సమ్ క్వశ్చన్స్ టు గెట్ క్లారిటీ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఈ క్వశ్చన్స్ నువ్వైతే ఈ క్వశ్చన్స్ అడుక్కో, హార్ట్ఫుల్గా ఒక ఆన్సర్ అయితే చెప్పుకో, సో దట్ నీకు కొంచెమైనా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఐ వాంట్. సో నీకు ఏం కావాలనేది నువ్వు ఒక డిసైడ్గా, సో డిగ్రీనా పారామెడికల్ కోర్సెస్ అనేది ఒక డిసైడ్ అవుతుందిగా. సో నీకేం కావాలనేది అయితే సో నీకంటూ ఒక గోల్ అనేది ఉంటుంది. సో ఏంటిది అది అనేది అయితే నువ్వు ఒకసారి ఆలోచించుకో, సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ ఇయర్స్ కెన్ ఐ గివ్ టు మై సెల్ఫ్ టు బిల్డ్ మై కెరియర్. సో నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి నువ్వైతే ఇవ్వగలుగుతావు అనేది ఒక క్లారిటీ అయితే పెట్టుకో. సో దట్ నీకు డ్యూరేషన్ని బట్టి సో మనకు పారామెడికల్ డ్యూరేషన్ డిగ్రీ డ్యూరేషన్ కంపేర్ చేసుకొని నువ్వైతే నీకైతే హెల్ప్ అవుతుంది. సో నువ్వైతే ఒక కెరియర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ చూసింగ్ దీస్. సో నువ్వు డిగ్రీ చూస్ చేసుకుంటే నీకున్న అడ్వాంటేజెస్ ఏంది, ఆర్ పారామెడికల్ చూస్ చేసుకుంటే నీకున్న అడ్వాంటేజెస్ ఏంది అనేది అయితే నువ్వు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సో నువ్వు చూస్ చేసుకున్న తర్వాత అడ్వాంటేజెస్ ఏందనేది నీకు నువ్వు డిస్కస్ చేసుకో. ఆఫ్టర్ దట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఏంది, సో డిగ్రీ చూస్ చేసుకుంటే నీకున్న డిసడ్వాంటేజ్ ఏంది, అండ్ పారామెడికల్ చూస్ చేసుకుంటే నీకున్న డిసడ్వాంటేజ్ ఏంటి అనేది నీకు నువ్వు క్వశ్చన్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హూ ఈస్ మోర్ ఇన్ యువర్ సరౌండింగ్. సో నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు ఎక్కువ, అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా, పారామెడికల్ ఎక్కువ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారా అనేది అయితే నువ్వు అనలైజ్ చేసుకో కొంచెం, సో దట్ నీకు ఇంకా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అండ్ హౌ వాజ్ ద కాంపిటీషన్ ఇన్ ద ఫీల్డ్ ఐఎమ్ ఎంటరింగ్. సో నువ్వు ఎంటర్ అయ్యే ఫీల్డ్లో కాంపిటీషన్ అనేది ఎట్లుంది అనేది అయితే ఒక క్లారిటీకి నువ్వు రా. ఓకేనా. సో కాంపిటీషన్ని బట్టి నీకైతే అర్థమైపోతుంది సో నువ్వు ఏ ఫీల్డ్లోకి ఎంటర్ కావాలని చెప్పి. ఇట్ కమ్స్ టు హూ గాట్ మోర్ ఆపర్చునిటీస్. సో నీ సరౌండింగ్స్ నువ్వు చెక్ చేసుకున్న తర్వాత నీకు క్లారిటీ అని వస్తుంది. అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఎవరికి ఉన్నాయి అండ్ ఎవరికి వస్తున్నాయి అనేది నువ్వైతే నీకు నువ్వు సెల్ఫ్ అనలైజ్ అయితే చేసుకో, సో దట్ నీకు క్లారిటీ అనేది వస్తుంది. So this is about the differences between degree and paramedical courses. So we have discussed about the comparison between degree and paramedical courses. After that we have discussed about the theory and practical. After that we discussed about the career paths, and then we discussed some questions which should be asked with ourselves to get more clarity into the field we are entering. So this is about our session. Follow for more content. If you have any doubts, comment in the comment section. Thank you so much. Signing off.